ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ క్రోధి నామ సంవత్సరంలో 27 నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, తంత్రశాస్త్ర కోవిదులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ క్రోధి నామ సంవత్సరంలో పుష్యమి నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? వారి జాతక ఫలితాలు, అలాగే శుభ ఫలితాలు వాళ్ళు పొందాలంటే కనుక ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు? నక్షత్ర ఫలితములను ఉంటాయి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం ఏందో కూడా వాళ్ళకి తెలియదు. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు కానీ ఏ గోచార ఫలితాలు కానీ వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకుమించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడి నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. పుష్యమి తిష్య నక్షత్రం అంటారు. అంటే ఇది సూర్యగ్రహానికి సంబంధించిన మహాద్భుత నక్షత్రము. ఆకాశంలో చాలా దేదీప్యమానంగా వెలిగే నక్షత్రం. అయితే ఈ నక్షత్ర జాతకులకు ఈ క్రోధినామ సంవత్సరంలో 2024-25 ఈ సంవత్సరం మొత్తం మీద నంబర్ 1 పొజిషన్లో ఎవరున్నారు అంటే పుష్యమి నక్షత్రం. ఈ సంవత్సరం నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు పుష్యమి నక్షత్ర జాతకులు. వీళ్ళకి గురువు బల బాగా ఉంది. శని కూడా జరిగిపోతున్నాడు. శని కూడా అనుకూలిస్తాడు కొన్ని రోజుల తర్వాత. అంటే ఇప్పుడు నవంబర్ తర్వాత శని కూడా వీళ్ళకి అనుకూలిస్తాడు. బాగుంది వీళ్ళ జాతకం. అయితే పుష్యమి నక్షత్ర జాతకులు చేయవలసిన ఒక అద్భుతమైన ఒక కార్యక్రమం ఉంది. ఏంటంటే చెవులు మూసుకోవడం అనేది నేర్చుకోవాలి. చెవులు మూసుకోవాలి అంటే ఎవరు ఏది చెప్పినా వినకండి. మీకు నచ్చినది మీరు చెయ్యండి. చెప్పుడు మాటలు అస్సలు వినకండి. అనుమానం అనేటువంటి ధోరణిని వదిలేయండి. ఇవి వదిలితే పుష్యమి నక్షత్రం వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకోసమంటే ఒక అనుమానం అనేటువంటిది ఒకటి వచ్చింది అనుకోండి. ఎందుకోసమంటే ఈ సంవత్సరం వీళ్ళకి శనిగ్రహం అష్టమంలో ఉన్నాడు, బాగా లేడు. అనుమానం అనే పిచ్చోడు పడుతుంది. కుటుంబంలో సంసార జీవితంలో అనుమానం అనేది వచ్చింది అనుకోండి, ఇంకా రాష్ట్రం ఇంకా జీవితం ముందుకెళ్ళదు, వెనక్కి ఇంకా అక్కడనే స్ట్రక్. కాబట్టి అనుమానం అనేటువంటిది తెచ్చుకోకండి. అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అనుమానం వచ్చిందా అంటే దాన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం కూడా చేయకండి. ఎందుకోసం అంటే అనుమానం అనేది ఒక వైరస్ లాగా. అది నువ్వు దాన్ని క్లారిఫై చేస్తే క్యాన్సర్ లాగా ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. డోంట్ గో ఫర్ ద ఎనీ క్లారిఫై. ఎస్, అనుమానం పెనుభూతం. సో అనుమానం జోలికి మాత్రం వెళ్ళకండి పుష్య నక్షత్రం. ఇంకోటి, చెప్పుడు మాటలు వినకూడదు. సలహాలు ఎవరివి వద్దు. ఒక మంచి ఫినాన్షియల్ గురువుని సంప్రదించండి, ఆస్ట్రాలజర్ని సంప్రదించుకోండి. ఈ సంవత్సరం ఏమేం చేయాలి అనేది ఒక ప్లానింగ్ తీసుకోండి. ఈ ఏప్రిల్ మంత్లో తీసుకోండి. ఎందుకోసమంటే ఇది మీకు రాజయోగ సమయము. నంబర్ 1 అదృష్టవంతులు ఈ సంవత్సరం పుష్యమి నక్షత్రం. కాకపోతే మీరు నంబర్ 1లో ఉండాలంటే మీకు గైడ్ లైన్స్ అయితే కావాలి. ఎందుకోసమంటే అప్పుడు మీరే ఇప్పుడు మీరే. గ్రహస్థితులు మారాయి కానీ మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోలేకపోతే ఎట్లాగా? సో జీవన విధానం మార్చడానికి ప్రయత్నాలు చేసుకోండి. అదృష్ట యోగం వస్తుంది. మీకు ఏం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిహారం ఒక్కటే, మీకు సూర్యగ్రహణము మిమ్మల్ని కొట్టేస్తుంది. ఎందుకోసం అంటే కర్కాటక రాశి వారికి సూర్యగ్రహణం అరిష్టంగా ఉంది, కొట్టేస్తుంది మిమ్మల్ని. సో అది కొట్టేయొద్దు అని అంటే
మీరు సూర్యగ్రహణం రోజున అరిష్ట నివారణ తంత్రం చేయించుకుంటే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది మీకు, అది గుర్తించండి. తర్వాత రెగ్యులర్గా హనుమాన్ చాలీసా చదవండి. శని మహాదశ కాబట్టి శని బాగా లేడు కాబట్టి ప్రతిరోజు ఓ హనుమాన్ చాలీసా చిన్న బుక్ దొరుకుతుంది, ప్రతిరోజు జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహు లోకవు జాగర, చక్కగా ఓ 15 నిమిషాలు అయిపోతుంది, 10 నిమిషాలు మంచిగా చదువుతుంటే. ఆ హనుమాన్ చాలీసా ప్రతిరోజు నిత్యం చదువుకోండి. ఈ సంవత్సరంలో మిమ్మల్ని కొట్టేటోళ్ళు ఉంటారు చెప్తున్నా. ఇదే వారికి పరిహారం. చెవులు మూసుకోవాలి, వినొద్దు, ఎవరు చెప్పుడు మాటలు వినొద్దు అంటారు. నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పోతే. పుష్యమి నక్షత్రం వారు ఈ సలహా మాత్రం పాటించాలంటారు. పాటించాలి. చక్కటి పరిహారం కూడా తెలియజేశారు గురుగారు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.